వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి ఆన్లైన్లో దొరికే కొన్ని వస్తువులను అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి చెప్పండి. మరి ఈ రోజు అయితే ఫస్ట్ వస్తువు ఏంటంటే షూ స్టాండ్. మనకి ఫోల్డింగ్ షూ స్టాండ్ అనేది మనకి ఆన్లైన్లో ప్రతి ఒక్క ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. ఈ స్టాండ్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఫోల్డింగ్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసేసి దీనికి డోర్స్ కూడా ఉంటాయి. మనం ఒక చోట అంటే వాల్కి కానీ ఎక్కడైనా పెట్టేసుకొని ఇందులో షూస్ కానీ ఇంకా శాండిల్స్, చెప్పల్స్ ఇలాంటివి చాలా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఇలాంటి స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే మనం జరుపుకోవడానికి కింద టైర్స్ కూడా ఉంటాయి కాబట్టి దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ చూడండి ఎంత నీట్గా ఉంది. మనకి సర్దుకున్న తర్వాత మనకు కూడా అర్థమైపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనము ఫ్రిడ్జ్ అనేది వేలకు వేలు పెట్టి కొంటూ ఉంటాం. ఫ్రిడ్జ్ ఎక్కువ టైమ్స్ మనం హాల్లో వాడుతూ ఉంటాం. కానీ ఇలాంటి చిన్న ఫ్రిడ్జ్ కనుక ఒకటి కొనుక్కొని మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకొని ఇలాంటి చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇందులో ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనం వెజిటేబుల్స్ 1 to 3 అవర్స్ తర్వాత మనం కుక్ చేసుకున్న, ఫ్రూట్స్ తర్వాత 1-2 అవర్స్ తర్వాత తిన్నా కానీ ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎలాంటి అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న ఫ్రిడ్జ్ లాంటిది ఒకటి తీసుకొని మనం కిచెన్లో పెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. కిచెన్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, ఏ ప్లేస్లో అయినా మనం పెట్టుకోవచ్చు. అంటే బుక్స్ కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా ప్రతి ఉంటాయి కదా, సో అవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకొని ఇలా కనుక ఈ స్టాండ్ యూజ్ చేసుకుంటే నిజంగా కిచెన్లో చాలా అందంగా ఉంటుంది. హాల్లో కూడా చూడడానికి చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా, ఇవైతే బాక్సెస్ అయితే కాదు. సో ఇది ఒక సెల్ఫ్ అయితే తయారవుతుంది. మీకు సెల్ఫ్లా తయారు చేసుకోవాలంటే 4 బాక్సెస్ అయితే తీసుకోవాలి. 1 by 1 పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత లాక్ సిస్టమ్ ఉంటుంది. సైడ్స్కి లాక్ చేసేసి ఇది మనం ఎక్కువగా సెల్ఫ్లు తక్కువ ఉన్న వాళ్ళ ఇంట్లో, కబర్డ్స్ తక్కువ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో, ఇంకా టేబుల్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ స్టాండ్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది. కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కిచెన్లో కనుక ఇలా సర్ది పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. మనకి దుమ్ము పడకుండా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ ర్యాక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ ర్యాక్ వచ్చేసి మనము బాత్రూంలో యూజ్ చేసుకోవచ్చు. లేదనుకోండి వాషింగ్ మిషన్ పక్కన కనుక పెట్టుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్లో యూజ్ చేసుకునే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. బాత్రూంలో కూడా ఇలాగే మనం ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, లిక్విడ్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్టాండ్ కూడా చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇది కొంచెం ప్రైస్ అనేది మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఏదైనా కానీ మనం ప్రైస్ ఎక్కువగా ఉన్నది తీసుకున్నది క్వాలిటీ అనేది చాలా యూజ్ అయితే ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ ఎప్పుడైతే తక్కువ పెడతామో దాని క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైస్ గురించి ఎప్పుడు మనకి తక్కువ ప్రైస్లో రావాలని ఏది అనుకోవద్దు. అండ్ ఇది యూజ్ చేసుకోవడం వల్ల బాత్రూమ్ కానీ ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర కానీ చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా వెస్టర్న్ వేర్ సీట్ బాత్రూంలో కనుక యూజ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి లెగ్తో నొక్కగానే ఓపెన్ అయ్యేది ఒకటి క్లిప్ లాంటిది కనుక మనం కొనుక్కొని పెట్టామనుకోండి వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్కి, అండ్ మనం కాల్తో ఇలా ప్రెస్ చేయగానే మనకి పైన క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా పిల్లలకి, పెద్దవాళ్ళకి అయితే ఇలాంటివి అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్, అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇందాక మీకు నేను చిన్న ర్యాక్స్ బాక్స్తో స్టాండ్ చూపించాను కదా, సో అలాంటిదే ఇది 3 బాక్సెస్ ఉంటుందన్నమాట. ఈ 3 బాక్సెస్ ఏంటంటే మనకి సపరేట్ కాకుండా ఇలా సెట్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మనం కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఏవైనా వస్తువులు కింద పెట్టాము వాటిని సర్దుకోవాలనుకుంటే ఇలాంటి స్టాండ్స్ తీసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంకా చాలా యూజ్ అయితే ఉంటుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ డిఫరెంట్ అయితే చాలా బాగుంటాయి. మరి ఇది మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా బాత్రూమ్
బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూంలో ఒక కార్నర్కి ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే మనకి చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే బాత్రూంలో ఒక్కొక్కసారి సెల్ఫ్లు ఏమైనా లేకపోయినప్పుడు చిన్న స్టాండ్ ఒకటి వేసి దాని మీద సోప్స్ అవి పెడుతూ ఉంటాం. సోప్స్ అన్నీ నానిపోయి మనకి డబ్బులు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటిది చాలా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి ట్రాన్స్పరెంట్లో ఉంటుంది. మన షూస్ కానీ చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ అందులో ఏమున్నాయి ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా మ్యాచింగ్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. కిచెన్లో ఇలాంటి బాక్సెస్ కనుక మనం కబోర్డ్లలో పెట్టుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు అంటే కొంతమంది కబోర్డ్స్ పెట్టించుకుంటారు కదా, ఆ కబోర్డ్స్లో కనుక ఇలాంటి బాక్సెస్ పెట్టుకున్నారనుకోండి, ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఇంకా గ్లాసెస్ కానీ ఇలాంటి పగిలిపోయేటివి ఏవైనా ఉన్నా ఇలా స్టోర్ చేసుకొని మన కబోర్డ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఏవి పగిలిపోకుండా చాలా ఇయర్స్ వరకు మనకి మళ్ళీ మనీ పెట్టుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అంత నీట్గా ఉంటాయి, ఇంకా మళ్ళీ జాగ్రత్తగా కూడా ఉంటాయి. చూడడానికి ఇవి చిన్న చిన్న వస్తువులే కానీ మనకి యూస్ అనేది చాలా వరకు అయితే బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్క డిజైన్ మోడల్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్లో ఎగ్స్ అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం ఎగ్స్ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతాం కవర్లో. అలా కాకుండా ఇలాంటి ఎగ్స్ ట్రేస్ అయితే మనకు దొరుకుతాయి. మనకు కావాలనుకున్నన్ని ఎగ్స్ పెట్టుకునే ట్రే అయితే దొరుకుతుంది. ఇక్కడ నేను మీకు చూపించేది 24 ఎగ్స్ స్టోర్ చేసుకునే ట్రే అనమాట. అండ్ మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ట్రాన్స్పరెంట్, ఒక్కొక్కటి వైట్, రెడ్, బ్లూ ఇలా చూసుకుంటే కలర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా మనకు మీకు తెలుసు కదా, కబోర్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి చిన్న స్టాండ్ కనుక కబోర్డ్స్లో పెట్టుకుంటే నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఇంకా గ్లాస్ ప్యాన్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. మనకి సామాన్ మొత్తం స్టవ్ దగ్గర కనిపించకుండా డిఫరెంట్గా ఇట్లా లోపల పెడితే లోపల డిఫరెంట్గా మనకి కనిపించాయి కాబట్టి డిఫరెంట్గా అనిపిస్తుంది మన కిచెన్ కూడా. అండ్ ఇంకా మనము సింక్ పక్కన కూడా ఇలాంటి స్టాండ్స్ అయితే పెట్టుకోవచ్చు, చాలా యూస్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి. చూడండి, మనకి ఆ స్టాండ్ పెట్టక ముందు సింక్ దగ్గర కింద కబోర్డ్లో ఎంత అంటే గిన్నెలు అలా ఇలా చిందరబందర పడేసి ఉన్నాయి. కానీ ఈ స్టాండ్ పెట్టాక నీట్గా అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇది కూడా చాలా యూస్ఫుల్. మనకి ఇది వచ్చేసి 500 రూపీస్ లోపు మనకి అమెజాన్ కానీ ఆన్లైన్ షాపింగ్స్లో దొరుకుతాయి. బాత్రూమ్ కడిగే విషయానికి వచ్చేసరికి చాలామంది చేసే పొరపాట్లు అయితే ఇవే. ఏంటంటే వీక్లీ వన్స్ కాకుండా 10 డేస్కి ఒకసారి కాకుండా 15 డేస్కి ఒకసారి బాత్రూమ్ కడుగుతూ ఉంటారు. చాలా విసుగు కూడా వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ కనుక తీసుకొని మనం బాత్రూమ్ కనుక క్లీన్ చేసామనుకోండి, నిజంగా చాలా తెల్లగా అవుతుంది. మనకి మూలలో ఉన్న గలీజ్గా మరకలు ఏవైనా ఉన్నా కానీ పోతాయి. అండ్ ఈ బ్రష్ అనేది అంత యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్లో వచ్చేసి మనకి అమెజాన్లో 300 ఉంది, అదే మీషోలో తీసుకుంటే 200 అయితే ఉంది. ఈ మీషోలో అయితే ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంది. నేను ఆర్డర్ చేశాను, ఇంతకుముందు మీకు రివ్యూ కూడా చేసి చూపించాను. అండ్ నాకు ఈ బ్రష్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పుల స్టాండ్స్ విషయంలో చూడండి, ఈ స్టాండ్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది. ఇంత లావుగా మనకి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, చాలా స్లిమ్గా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పుల స్టాండ్ కనుక మనం తీసుకుంటే మనకి కావాల్సినన్ని చెప్పల్స్ వేసుకొని మళ్ళీ దాన్ని డోర్ క్లోజ్ చేస్తే మనకి అక్కడ చెప్పుల స్టాండ్ ఉందా లేదా అని అనిపిస్తుంది. కిచెన్లో కనుక ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే మనం గిన్నెలు తోమిన తర్వాత ఇందులో పెట్టామనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటాయి. 24 అవర్స్ తర్వాత మీరు ఆ ప్లేట్స్ కానీ కప్స్ కానీ తీసి చూడండి, మనకి ఇంత డస్ట్ కూడా ఉండదు. జస్ట్ టచ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ స్టాండ్ వచ్చేసి మనకి 1500 నుంచి 10,000 వరకు అయితే ఉంది. మనం ఎంత ప్రైస్ పెడితే అంత క్వాలిటీ ఉన్న స్టాండ్ అయితే మనకైతే వస్తుంది. దీనికి మేకులు కొట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మన సింక్ దగ్గర పెట్టేస్తే చాలా స్ట్రాంగ్గా గట్టిగా అయితే ఉంటుంది. అండ్ ఇందులో డిఫరెంట్ స్టాండ్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ మీకు ఈ స్టాండ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను చూపించిన వస్తువులు మీకు నచ్చాయా? మరి మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.